ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు గురాల మల్లేశం. మేము ఈరోజు గత 2 సంవత్సరాలుగా 2023-24 మరియు 24-25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా చేప పిల్లల సరఫరా చేయడం జరిగింది. అలాంటి మా రైతుల పట్ల మేము 2023-24 సంబంధించినటువంటి టెండర్లు చేసినటువంటి బిల్లులు కనీసం 74 కోట్లుంటే ఆ యొక్క పరిస్థితుల్లో మేమంతా దాదాపు సంవత్సరంన్నర తర్వాత మేమందరం 2023-24 సంబంధించిన విషయంలో హైకోర్టును ఆశ్రయించి కోర్టు పరిధిలోకి పోవడం జరిగింది. ఆ తర్వాత మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, ఇది మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంబంధించినటువంటి 24-25 సంబంధించినటువంటి టెండర్ లోపల సాక్షాత్తు ఆనాడున్నటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ప్రియాంక అలా గారు మేడం గారు, అదేవిధంగా మరి ఈ యొక్క శాఖకు ఫెడరేషన్ కు మరి నియమించబడ్డటువంటి మెట్టు సాయి చైర్మన్ గారి మాటలు విని మేము వారు బిల్లులు పాత బిల్లులు కూడా ఇప్పిస్తాము, ఈ బిల్లులు వెంటనే ఇప్పిస్తామంటే మేము వారి మాటలను నమ్మి మళ్ళోసారి అప్పులు చేసి అభరణాలు కుదబెట్టి అనేక ఇబ్బందులకు గురయ్యి మేము మళ్ళీ 24-25 టెండర్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ బిల్లులు మరి అధికారికంగా ఏదైతే మనం రాష్ట్ర కార్యాలయానికి మేము గత 8 మాసాల కిందనే మేము సబ్మిషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వీరు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. అవి కేవలం 34 కోట్లు మాత్రమే. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇలా కోట్లు ఏ చిన్న బ్రిడ్జిలు కట్టినా, రోడ్లు వేసినా 100,000 కోట్లు పెట్టి ఇలా మా రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి కేవలం ఈ మత్స్య రైతులకు సంబంధించినటువంటి ఈ కొత్త బిల్లులు 34 కోట్లు, పాత బిల్లులు 74 కోట్లు, ఈ బిల్లులు మరి వారికి దొరకడం లేదని చెప్పి మాకు బాధలు కలిగిస్తా ఉన్నది. ఎందుకంటే పాత బిల్లు 74 కోట్లు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం లేదు. మేము కోర్టును గౌరవిస్తున్నాం. కానీ 2024-25 సంబంధించినటువంటి బిల్లులు ఏదైతే ఉందో మేమందరం కూడా రైతులమే కదా, మేమంతా రైతులమే కదా. 2 పంటలు పండించే అటువంటి భూములను చెడగొట్టుకొని ఆ వడ్లు జొన్లు పండించే అటువంటి పంటలను కాదనుకొని ఈ రంగంలోకి వచ్చి చేపలను పండించి చేపలను పెంచుతా ఉన్నాం. మరి మేము రైతులమే కదా. రైతు రుణాలు, రైతు రుణమాఫీ, రైతు బంధులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మేము రైతులమే కదా. అందులో భాగమైన మాకు ఎందుకు బిల్లులు చెల్లించరు? కేవలం 34 కోట్లు చెల్లించరు. మాకు ఇవ్వడానికి ధైర్యం రావడం లేదా? మీకు దయగలగడం లేదా? మా పేదరికం మీరు చేయలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంది పేద రైతులు ఉన్నారు తెలంగాణలో. మరి కేవలం తెలంగాణ లోపలే ఈ ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలంగాణ రైతులే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి మేమంతా కూడా రైతులలో భాగమైన మాకు ఈ బిల్లుడు పిచ్చులో జాప్యం జరుగుతుంది. కాబట్టి అనేక సార్లు నూతనంగా మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత కూడా గౌరవ మంత్రివర్యులను కూడా కలవడం జరిగింది. పాత బిల్లులు ఇప్పిస్తాం కానీ ఇప్పుడైతే టెండర్ వేయండి అంటున్నారు. మేము గౌరవ మంత్రివర్యులు కూడా ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞాపనలు చేస్తా ఉన్నాం. అయ్యా, మేము పేద రైతులం, మేము కేవలం మేము కాంట్రాక్టర్లం కాదు, మేము బడా కాంట్రాక్టర్లం కాదు, మేము ఆంధ్ర కాంట్రాక్టర్లం కాదు. తెలంగాణ లోపల మేము పండించుకునేటువంటి 2 పంటలు పండే భూములను చెడగొట్టుకొని వచ్చినటువంటి రైతులం మాత్రమే. మా రైతుల బిల్లులు ఇప్పించడానికి గౌరవ మంత్రివర్యులు తప్పకుండా స్పందించాలి. మరి గౌరవ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళ ద్వారా వెలువడినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు టెండర్లు వెంటనే వేసినాం కాబట్టి ఇక్కడ మేము ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు. ఇది మాకు దురదృష్టం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మేము ఈ రాష్ట్రంలో చేప పిల్లలు సప్లై చేసి మరి జాతీయ స్థాయిలో ఈ అధికారులందరూ కూడా మరి ఉత్తమ అవార్డులు తీసుకున్నారు మేము సరఫరా చేసినటువంటి చేపల ద్వారా. కానీ మా బిల్లులు ఇప్పించడానికి మాత్రం ధైర్యం రావడం లేదు. ఈ అధికారులు కావచ్చు, ఈ నాయకులు కావచ్చు, తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ నియమించబడ్డటువంటి నాయకుడే కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి డైరెక్టర్ గాని, ఈ సిబ్బంది గాని తప్పకుండా మా పేద మత్స్య రైతుల బిల్లులు ఇప్పించే వరకు మళ్ళా నూతనంగా టెండర్లు పిలిచినారు. మరి మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి టెండర్లు పిలిచినారు. మళ్ళా కొత్త వాళ్ళని తీసుకొచ్చి మా కడుపున కొట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ టెండర్లు వేయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము దయచేసి కొత్తగా టెండర్ వేసి అటువంటి మా మత్స్య రైతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మా బిల్లులు వచ్చేంత వరకు మీకు కూడా ఇదే పరిస్థితి అని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా మా బిల్లులు వచ్చే వరకు టెండర్లు నిర్వహించొద్దని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు, మరి ఫెడరేషన్ నాయకులకు, గౌరవ మంత్రివర్యులకు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా యొక్క ఈ పోరాటం ఇవాళ ఈ యొక్క మత్స్యశాఖ కార్యాలయం కూడా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మేము తప్పకుండా మరి సచివాలయం దగ్గరనే కావచ్చు, రోడ్ల వినే కావచ్చు, మా పరిస్థితులు మా భార్య పిల్లలంతా కలిసి కూడా రోడ్ల వినికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మా దీన స్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ మత్స్యశాఖ అధికారులకు, నాయకులకు నేను తీవ్రంగా మరి వారిని హెచ్చరిస్తూ మరి తప్పకుండా మా బిల్లులు ఇప్పించాలని
చెప్పి కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అందుకే మా యొక్క బాధలు వ్యక్తం చేయడానికి ఈ రోజు ఈ యొక్క అర్ధనగ్న ప్రదర్శన చేస్తా ఉన్నాం. మా అందరికి బాధలు కలుగుతా ఉన్నాయి. మా అందరి భార్య పిల్లలు కూడా రేపు పొద్దున ఈ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.